సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలకు తాండూరుకు చెందిన యువకుడు క్రాంతి కుమార్ ఎంపికయ్యాడు. తాండూరుకు చెందిన న్యాయవాది కురువ గోపాల్ కుమారుడు కురువ క్రాంతి కుమార్ ఇటీవల జరిగిన గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఉద్యోగాలకు పరీక్షలు రాశాడు. తాజాగా ఆయా విభాగాల్లో 2 ఉద్యోగాలకు ఎంపికయ్యాడు. తాండూరు ప్రాంతం నుంచి గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులకు ఎంపిక కావడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బుధవారం క్రాంతి కుమార్ను తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు చెలసాని వెంకట్ యాదవ్ అభినందించి సన్మానించారు. అదేవిధంగా బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్, సంఘం సభ్యులు సయ్యద్ షుకూర్, అరుణ్ రాజ్ తదితరులు అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. వాళ్ళ బాబు ఆయనకు గ్రూప్ 1, గ్రూప్ 2 2 ఉద్యోగాలు సంపాదించి ఈ వెనకబడ్డ ప్రాంతంలో ఒక గొప్ప చదువుల తండ్రి ఉన్నట్టుగా మనందరికీ చూపెట్టిండు. ఈ స్ఫూర్తినే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వెనకబడ్డ కులాలకు సంబంధించినటువంటి లేదా వెనకబడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి పేద విద్యార్థులు అందరూ కూడా తనని స్ఫూర్తిగా చూసుకొని బాగా చదువుకొని గ్రూప్ 1, గ్రూప్ 2 కాకుండా సివిల్ సర్వీసెస్ వరకు కూడా పోవడానికి మన మిత్రుడు, మన తమ్ముడు మీ అందరికీ ఆదర్శంగా ఉన్నాడు. కాబట్టి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ ప్రాంతంలో ఉన్న పిల్లలందరూ కూడా రేపు కలెక్టర్లు, ఎస్పీలు అందరు కావాలని, శాస్త్రవేత్తలు కావాలని, ఐఐటీలు, ఐఐఎంలు చదువుకోవాలని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పేద పిల్లలకు, కుల బంధువులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ థ్యాంక్ యూ, నమస్తే. నేటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.